శ్రీ గురుభ్యో నమ. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా కూడా దెయ్యం గాని గాలి వంటివి సోకి ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ మనిషికి మీరే స్వయంగా దాని యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసి నిర్మూలించవచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు అనబడేటువంటి విషయం గురించి నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది శనివారం నాడు మాత్రమే చేయాలి. ఒక శనివారం నాడు ఆ యొక్క వ్యక్తిని చక్కగా ఒక 4 గోడలు ఉన్నటువంటి ఒక గదిలో కూర్చోబెట్టి ఒక 4 మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. ప్రతి దీపము కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో మాత్రమే దీపం వెలిగించాలి. ఒక్కొక్క దీపము కూడా తీసుకుని కుడివైపు నుంచి ఎడం వైపు వరకు కూడా అతని యొక్క తల చుట్టూరా ఒక 7 మార్లు తిప్పాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత ఆ యొక్క గదిలో ఒక మూలన ఆ యొక్క దీపం పెట్టేసేయండి. మరలా ఇంకో దీపం తీసుకోండి. ఇదే ప్రక్రియ చేసి ఇంకొక గదిలో పెట్టేసేయండి. ఇలాగ 4 మూలలా కూడా 4 దీపాలు కూడా పెట్టేసిన తర్వాత ఒక కాగితం కానీ ఒక ఏదన్నా కూడా ప్లేట్ కానీ తీసుకోండి. అందులోకి కాసంత అన్నము, అలాగే పాలు, పంచదార ఇవన్నీ కూడా వేయండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి చేతన వాటిని తాకింప చేయండి. ఈ విధంగా తాకింప చేసిన తర్వాత అది ఆ యొక్క వ్యక్తితో పాటుగా దాన్ని తీసుకుని వెళ్ళి ఒక 4 రోడ్లు ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క విధంగా ఉన్నటువంటి ఆ యొక్క జంక్షన్ దగ్గరికి ఆ యొక్క దానికి వెళ్ళి 4 దారులు కలిసేటువంటి ఆ యొక్క చోటున అది అక్కడ విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసేయండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం కానీ దాని గురించి ఆలోచించడం కానీ చెయ్యకూడదు. ఇంటికి తీసుకుని వచ్చి అతనికి కాళ్ళు, చేతులు, ముఖము కడిగిపించండి, లేదా చక్కగా స్నానమైనా కూడా ఆచరించండి. ఇప్పుడు మీరు ఆ యొక్క 4 గదుల్లోని కూడా దీపాలు అనేటువంటి పెట్టి ఉంచారు కదా, అవి కొండెక్కిపోయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి సముద్రంలో కలిపేసేయండి. తప్పకుండా అది ఎంతటి శక్తి ప్రభావితమైనటువంటి దుష్టశక్తి అయినా కూడా ఇంకా అతని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.